ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి ఈజీగా గుర్తుండే రెఫరెన్స్ ఇది. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. తర్వాత ఇది 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంది. దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన వాక్య భాగం ఏంటంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంది. ఇక్కడ పౌలు మాట్లాడేటప్పుడు హృదయాన్ని తలంపులను రెండు సపరేట్గా చేసి ఉన్నాడు. వీటి రెండిటికి దేవుడు కావలి ఉంటాడు అంటుంది. దేవుని సమాధానం కావలి ఉంటుంది. సో దేవుని సమాధానం ఏ విధంగా కావలి ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. హృదయం ఏంటి సపరేట్గా, తలంపులు ఏ విధంగా వస్తుంది. సో ఈ రెండు ముఖ్యమైన కాంపోనెంట్స్ దేవుడు సమాధానంగా ఉండడానికి కావలసిన ముఖ్యమైన విషయాలు అన్నమాట. యేసయ్య దగ్గరికి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఆయన అడుగుతారు, ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం కదా, దీంట్లో అసలు ఏది ఇంపార్టెంట్ అని అడిగిన మత్తయి సువార్తలో ఉంటుంది. యేసయ్య అంటాడు, నీ దేవుణ్ణి ప్రేమించాలి అని. తర్వాత ఇంకొకటి వచ్చిన ఏమంటాడంటే నీ సహోదరుని ప్రేమించాలి. రెండు ముఖ్యమైన. ఒకటి చెప్తే యేసయ్య ఒకదాంతో ఎండ్ చేయడం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 22 చివరి వచనాలు ఉంటుంది, 35 వచనం ఉంటుంది. ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ఒక ఆజ్ఞ చెప్పాడు. ఒక ఆజ్ఞ చెప్తున్న యేసయ్య 2 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ 2 ఆజ్ఞలు కూడా ఇప్పుడు మనం చదివిన మూలవాక్య ప్రకారం మన హృదయానికి సంబంధించిన, మన తలంపులకు సంబంధించిన 2 ఆజ్ఞలు. వీటికి మనం ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సమాధానము కావలి ఉంటుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. సో కావలి ఉండేది సపరేట్ ఆస్పెక్ట్గా మన లోపల ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ మైండ్ అండ్ అవర్ హార్ట్ అంటుంది. ఈ డిఫరెన్స్ తెలియనప్పుడు మనము దేవుని సన్నిధికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సైతాన్ గాడు ఈ రెండింటిని సపరేట్గా పెట్టి ఏదైనా ఒక్కదాన్ని సైతాన్ కంట్రోల్ చేస్తే మిగతాది డామినేట్ చేయగలుగుతాను. మనకు తెలియదు కానీ ఈ మెకానిజం మన ఆలోచన విధానంలో ప్రతిసారి జరుగుతుంది. మన విచక్షణ జ్ఞానానికి ఇవి 2 ముఖ్యమైనవి. అందుకని ఆ ఆజ్ఞలలో కూడా ఏది ముఖ్యమైనది అన్నప్పుడు యేసయ్య ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభువుని సేవించవలను అంట. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను సేవించాలి అంటుంది. అది మొదటిది అంటుంది. తర్వాత ఇంకొకటి ఏమన్నాడంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవాలని 2వ ఆజ్ఞ అని చెప్పి ఇది కూడా మొదటి ఆజ్ఞ లాంటిది అని అంటుంది. 2వ ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞలు దాని వంటివి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి అని నేను చెప్పాను. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలందరికీ కూడా ఆధారమై. సో ద జిస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫెసీస్ అన్నిటికీ కూడా ఇదే ఆధారం అంట. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీ సహోదరుని కూడా ప్రేమించాలి. 10 ఆజ్ఞలు తీసుకున్నప్పుడు 10 ఆజ్ఞలలో కూడా అవే ఉంటాయి. ఒక దగ్గరకు వచ్చినాక
నరహత్య అన్ని నిర్గమకాండంలో ఉంటాయి 20వ అధ్యాయం. నీ పొరుగువాడిని ఆశించకూడదు, నీ పొరుగువాడిని హత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇవన్నీ మన నేబర్కు సంబంధించినవి. నీ దేవుని పూర్ణ హృదయంతో, నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు కాబట్టి వేరుని పూజించొద్దు, ఆకాశం మీద భూమి మీద దేన్ని కూడా పూజించొద్దు అంట. అది పూర్ణ హృదయంతో అంట. మన సహోదరుని దగ్గరికి వచ్చే వరకే మన తలంపుల దగ్గరికి వస్తాం. దట్స్ వై అందుకనే యేసయ్య మళ్ళీ వాటిని ఇవే ఆజ్ఞలని మన కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మళ్ళీ వాటిని డిఫైన్ చేస్తారు చేసి, నేను మీకు అసలు ఆజ్ఞలు అంటే మీరు అనుకుంటున్నట్టు నరహత్య చేయొద్దు అంటే నరహత్య చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఆ ఆజ్ఞల అర్థం ఏంటంటే, నువ్వు ఆ నరహత్య చేస్తున్నట్టు నీ హృదయంలో నీ సహోదరుని పట్ల అనుకుంటే నువ్వు హత్య చేసినట్టే అని అంటే. ఒక స్త్రీని రాంగ్ చూస్తే, అది మోహం చూస్తే అడల్టరీ, నువ్వు ఆల్రెడీ వ్యభిచారం చేసినట్టే. సో ఆ ఆజ్ఞలకు ఎందుకు దేవుడు ఇచ్చినట్టే, ఆ ఆజ్ఞలు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన హృదయం ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టే మనం పనులు చేస్తుంటాం. అందుకని మన హృదయానికి మన తలంపులకు మెయిన్ ఈ రెండు ఉంటాయి. మనస్సుతోటి, అందుకనే ఆత్మతోటి సత్యంతో చేయాలి, మనస్సుతోటి చేయాలి. పూర్ణ మనస్సుతోటి అని ఎందుకు అంటారు? పూర్ణ హృదయం వేరే ఉన్నది, మనస్సు వేరే. వీటికి కావాలి అవసరం అన్నమాట. లేకపోతే తప్పకుండా మనం పక్కకి వెళ్ళిపోతాం. అట్లా పోకుండా ఉండడానికి ఏం చేయాలంటుందంటే, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి. దేని గురించి కూడా చింతపడే అవసరం లేదు. ఎందుకంటే అక్కడనే మనం సైతాన్ని అడగొట్టేది. మనం ఎందుకు చింతపడుతుంటాం అంటే, ఏదైనా జరగాలంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు చేయాలి, ఎటు పోవాలి, ఏమి చేయాలి. జీవితంలో నిర్ణయాలు తీసుకునేది ప్రతి ఒక్కరు తీసుకుంటారు. వీ హ్యావ్ టు టేక్ డిసిషన్ ఆన్ డైలీ బేసిస్. జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేకపోతే మామూలుగా డే టు డే తీసుకున్నాం. ఈరోజు ఏం వండుకోవాలి, ఏం తినాలంటే కూడా దానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు ఎవరిని కలవాలి, లేకపోతే ఎవరితో పోయినప్పుడు ఏం మాట్లాడాలి, చర్చికి పోయినప్పుడు మనం సంఘంలో కూడా దేవునికి ఎంత సమర్పించుకోవాలన్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. మన పరిసరాల్లో ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరికి ఓటు వేయాలంటే దానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రతిదానికి నిర్ణయం తీసుకుంటాము. నిర్ణయం తీసుకున్నప్పుడు మనం హృదయం ప్రకారం తీసుకుంటున్నామా, మన ఆలోచనలతో తీసుకుంటున్నామా, మన మనస్సుతోటి తీసుకుంటాం. ఈ రెండు కలిపి తీసుకోవాలంటుంది. ఈ రెండిటికి కూడా దేవుడే మనకు కావాలి ఉండాలి. లేకపోతే మనం ఎట్టటో జ్ఞాని సొలొమోను రాస్తాడు, మంచి వాక్యం, మంచి పదం వాడతాడు సొలొమోను. సామెతలలో ఉంటుంది, ఏముంటుందంటే 21వ అధ్యాయం సామెతల గ్రంథంలో, యెహోవాయే హృదయంలోని పరిశీలన చేయువాడు, నీతి న్యాయాలను అనుసరించి నడుచుకున్నట్టు బలు నడిపించుకున్నట్టు కంటే యెహోవాకు ఇష్టము అని. మన హృదయాలను పరిశీలన ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తారు. సో పరిశీలన చేసినప్పుడు మనల్ని ఏ డైరెక్షన్ లో పోవాలనేది కూడా 21వ అధ్యాయం ఉంటుంది. ఇది మొదటి వచనం ఉంటుంది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును అంట. మన ఒక నీటి కాలువ లాగా ఉన్నది మన హృదయం, అది యెహోవా వశంలో ఉన్నది, ఆయన ఎటువంటి అటు తిప్పగలుగుతారు. అందుకనే మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి పూజించాలి. దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతోటి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, మన ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో చెప్పినాక దాని గురించి ఎక్కువ చింత చేయాల్సిన అవసరం. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని మనం ఆలోచించాల్సిన అవసరం. అట్లా ఆలోచించేటట్టు మన మనస్సుని బయటకు చెడగొట్టేది సైతాన్ చేస్తారు. కాబట్టి దానికి కావలి ఉంచాలి అని అంటారు. అవర్ ప్రేయర్స్ ఆర్ అవర్ ప్రొటెక్షన్ దేవుని సన్నిధిలో. అందుకని ధైర్యముగా కృపాసనం వద్దకు పోయి మనం మనలాగానే ఆయన కూడా అన్ని శోధనలు సహించిండు కదా అని హెబ్రీ పత్రికలో పౌలు చెప్తారు. ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యంగా ఎందుకు పోవాలంటే,
ఆయన కృపాసనం దగ్గర చేసిన మన ప్రార్థన విజ్ఞాపనలే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది చేయనప్పుడు మనకు తప్పకుండా మన హృదయాలోచనలన్నీ ఎటుపక్కటి అట్లా పోయినప్పుడు దావీదు అంటాడు, నేను ఎంత భయంకరమైన పాపం చేసినా కదా, నా ఆలోచనలన్నింటినీ కూడా బట్టి తెలివిగా ప్లాన్ చేసిన అనుకుంటాడు. బైబిల్లో మొదటి నుంచి చివరి దాకా కూడా ఎవ్రీవేర్ మనం ఇప్పుడు మన జీవితంలో చూసినా, మన సంఘాలలో చూసినా, మన కుటుంబాలలో చూసినా కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా మనం ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు అది రైటా రాంగ్ ఒక దాంతో మనం గెలుస్తామా ఓడిపోతాం అనేది కాకుండా దీంతో దేవునికి మహిమ కలుగుతుంది, అందుకే మన హృదయానికి మన కుటుంబానికి మంచి జరుగుతుంది. దేవుని సమయంలో ప్రతిదినం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకంగా చేసినప్పుడు దేవుడు అంటాడు, నా సమాధానం నీ చుట్టూ కావాలంటాడు, నీ ఆలోచనలకు కావాలంటాడు. అప్పుడు ఆలోచనలు సైతాన్ని తొలగించాడు. అన్ని కాన్ఫ్లిక్ట్స్ అన్నిటికీ అదే కారణం. విభేదాలకు, ద్వేషాలకు అన్నిటికీ కారణం ఏంటి? ఒక అభిప్రాయం ఒకరికి ఒక విధంగా ఉంటుంది, ఇంకో విధంగా ఉంటుంది. అదే బైబిల్ చదువుతుంటాడు కానీ వాడు పూర్ణ హృదయంతో చదవడు. అందుకనే అన్నాడు, ఈ రెండే ఆజ్ఞలు ముఖ్యం, నీ దేవుని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి. ఈ సారమే ప్రతి ప్రవక్తల గ్రంథాలు, అన్ని ప్రవక్తలకు కూడా ఇదే ముఖ్యం, మూలమైనది. ఎంటైర్ బైబిల్, ద జిస్ట్ ఆఫ్ ఆల్ ద బైబిల్, ఆల్ ద స్క్రిప్చర్స్ ఏంటంటే దేవుణ్ణి మనం ఖచ్చితంగా ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అప్పుడు మన తలంపులని కంట్రోల్ చేస్తాం. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంగా యోహాను రాస్తాడు. యోహాను సువార్తకు పౌలుకు యోహానుకు చేసిన పరిచర్యల ఒక కామన్ ఏంటంటే వీళ్ళిద్దరికీ దేవుడు ప్రత్యక్షమైంది, పర్సనల్గా ప్రత్యక్షమై ఫలానా విషయాలు రాయండి అని వీళ్ళకి చెప్పింది. మిగతా రకరకాల ప్రవక్తలతో వచ్చినప్పుడు రాపిచ్చిండు, కానీ వీళ్ళది యేసయ్య మళ్ళీ పునరుత్థానం అయినాక ప్రత్యేకపరచుకొని పౌలుకు చెప్పింది, ఈ లెటర్స్ సంఘానికి ఇట్లా అని చెప్పింది. మళ్ళీ యోహాన్ని తీసుకొని పద్మాసు దీపం తీసుకుపోయి, నేను రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇది రాయండి అని చెప్పింది. ఇద్దరిని స్పెషల్గా అపాయింట్ చేసుకున్నాడు. అందుకనే దేవుని ఆలోచనలన్నీ కూడా మనకు బైబిల్లో ఎంత పర్ఫెక్ట్గా రాసి పెట్టింది. ఈ టైంలో వచ్చేవారికి ఫ్యూచర్లో ఏమేమి జరుగుతుంది, టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంది, ప్రపంచంలో మనుషులకు ఏ విధమైన బిహేవియర్ ఉంటుంది, దానికి నా వాక్యం ఎట్లా అప్లై చేయాలనేది అన్ని అర్థం కావడానికి దేవుడు ఏర్పరచుకుంది. యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, లవోదికీయ సంఘానికి రాస్తాడు. అందరికి తెలిసింది కదా, హృదయం అనే నీ తలుపు దగ్గర నేనున్నాను, నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని నా తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి నేను అతనితో కలిసి ఉంటాను. ఇక్కడనే అన్నమాట పూర్ణ హృదయంతో మన తలంపులకు కూడా కావలి ఉండడం అంటే ఇదే అన్నమాట. యేసయ్య మన దగ్గర ఉంటాడు కానీ తలుపు తీయాలా వద్దా డిసైడ్ చేసేది మన మనసే అన్నమాట, మన తలంపులే అన్నమాట. అందుకని మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. సో ఎన్నోసార్లు దేవుని ఆత్మ దేవుడు వచ్చి మన దగ్గర వచ్చి నాకు చేస్తుంటాడు, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్దాం అనుకుంటే మనం కొన్నిటికి ఓపెన్ చేస్తాము, కొన్ని చేస్తలేము. ఆ తలంపులే డేంజరస్. సైతాను గాడు అదే తలంపులతోటి మనల్ని దేవుని ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయకుండా వాడు కొన్నిసార్లు క్లోజ్ చేయమంటుంటాడు మన తలంపులతో. మన హృదయం లోపలికి దేవుడు రాడు. మనం అంతా మంచిగానే ఉన్నాము, దేవుని సన్నిధిలో దేవుని క్రైస్తవులా బతుకుతున్నాం అనుకుంటాం, కానీ మన హృదయాలు మన తలంపులన్నీ దేవునికి క్లోజ్ చేసి పెట్టేసి మనం ఉంటాము. దేవుడు బయట నుంచి నాక్ చేస్తూ ఉంటాడు. అందుకని మన హృదయాలకు మన తలంపులకు రెండింటికి కావాలి దేవుని అవసరం. ఆ కావాలి మన తలంపులను మనమే కావాలి కాసుకుంటే తప్పకుండా మనం తప్పు దారిపోతాం. అటువంటి తప్పు చేయడం వల్ల ఏమవుతుంది, సంఘానికి నష్టం జరుగుతుంది, విశ్వాసులకు నష్టం అవుతుంది, కుటుంబాలకు నష్టం అవుతుంది. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటా ఉంటాం కానీ అది మనం దేవునికి వ్యతిరేకంగా దేవునికి తలుపులు మూసి మనం దాని బయటనే ఆలోచిస్తుంటాం. అట్లా శాస్త్రులు పరిశీలి ఆలోచిస్తుంటారు. ధర్మశాస్త్రోపదేశకుడు అని వానికి బిరుదే అది.
ధర్మశాస్త్రం అంత తెలిసిన వాడు, ఎక్స్పర్ట్ ఉంటాడు, కానీ వాడు వచ్చి దేవుని యేసయ్యని శోధిస్తూ అడుగుతాడు, ఏది పాటిస్తే మంచిది. టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారో సహోదరుని అంత ప్రేమించాలి. ప్రేమించడానికి కారణం ఎందుకు అవసరమే లేదు. తప్పకుండా దేవుని కూడా మనల్ని ప్రేమించడానికి దేవునికి ఒక కారణం ఉంది. అందుకే మంచి పాట, యేసు నన్ను ప్రేమించినావు అని ఆ పాట. నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో ఉంటది. అందుకే నన్ను ప్రేమింప నీకున్న కారణము అన్నా తెలియదు చిత్రమే అనే పాట రాస్తుంది. ఎందుకు ప్రేమిస్తుందో మనకు తెలియదు అసలు. ఇట్లా కూడా మనం ఎందుకు ప్రేమించాలి అనేది మనం రీజన్ చేయకూడదు. అప్పుడు చేసినప్పుడు మనము ద్వేషించడానికి అవకాశం ఉంటుంది. మన తలంపులతోటి ద్వేషం పోతుంది. ద్వేషించగానే మళ్ళీ ఎంబడే మనం ధర్మశాస్త్రాన్ని అధిగమిస్తుంటాం. యేసయ్యనే అన్నాడు, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు వాడిని నరహత్య చేసినట్టే. సో దేవుని ఆజ్ఞలను పాటించాలంటే తప్పకుండా మనం చేయాల్సిన ఏంటంటే మన హృదయాలని, మన తలంపులని దేవుని వాక్యముతోటి, మన ప్రార్థనలతోటి కావలిస్తాం. ఆ ప్రొటెక్షన్ మనం ఎప్పుడు అడగాలి. అందుకని మనం ప్రార్థనలు చేయడం ద్వారానే మన సంఘాలు మంచిగా అవుతాయి, మన జీవితాలు మంచిగా అవుతాయి. ఈ ప్రార్థనలు ఇట్లా ఒక యజ్ఞం లాగా ఎన్ని వందల రోజులు చేస్తున్నాం మనం. ఎందుకంటే ఈ ప్రార్థనలే మన సంఘాలని, మన కుటుంబాలని, మన స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేయడానికి మనకు సహాయపడుతుంది. అందుకనే ఈ ఒక చిన్న వాక్యంతో దేవుడు మనకు ఎంత గొప్ప అవకాశం ఇస్తుందంటే, ఇది చేయడానికి మనకు ఏం ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మనం కష్టాలలో ఉండొచ్చు, జైల్లో ఉండొచ్చు. అసలు యోనా చేప కడుపులో ఉంటాడు, ఆల్మోస్ట్ పాతాళంలోకి వెళ్ళిపోయి హీ వాజ్ అబౌట్ టు లూజ్ హిజ్ మైండ్, కాన్షియస్నెస్ వదిలిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు. దావీదు జీవితంలో కూడా భయంకరమైన పాపం చేసి దేవుని దగ్గర అసలు దేవుని దగ్గరికి పోవడానికి వీలు కానంత భయంకరమైన పాపం చేసి అప్పుడు దావీదు చేస్తాడు ఏంటంటే ప్రార్థన, హిస్సోపు లాంటిది, దాంతో నా హృదయాన్ని గడుగు, నా నూతనంగా నా స్థిరపరచమని ప్రార్థన. రక్తాపరాధం నుండి నన్ను తొలగించు. ప్రార్థనతోటి తప్పకుండా రీకన్సిల్ కావచ్చు దేవునితో. సో మనం కూడా అందుకనే ఈ ప్రార్థన విజ్ఞాపనలో కొంత పవర్ ఏంటంటే, దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అదే యేసుక్రీస్తు వలననే మనది కూడా మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి. సో ఇటువంటి కాపుదల మనకు దేవుని నుంచి ఉన్నప్పుడు రాజు హృదయాన్ని కూడా దేవుడు ఇట్లా ఒక నీటి కాలువలో నుంచి ఆయన ఎటువంటి చిత్తవృత్తి ప్రకారం తీసుకోపోతున్నా అంటారు. అట్లా మన తలంపులని, మన హృదయాన్ని కూడా దేవుడు ఆయన చిత్త ప్రకారంగా తీసుకోబోతాడు. అప్పుడు మన డిసిషన్ మేకింగ్ కరెక్ట్ ఉంటుంది. అందుకని మన మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఇవన్నీ అయినప్పుడు కూడా మనము ఏ స్టెప్ తీసుకోవాలి, ఎటు పోవాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన పూర్వకంగా చెప్తే దేవుడు ఆలోచన ఇస్తాడు, అది ఎట్లా చేయ, అటు చేయ. అది మనకి ఇష్టమున్నా లేకున్నా, ఒకవేళ దానివల్ల అవమానము కలిగిన, నష్టము కలిగిన, ఘనత కలిగిన ఏదైనా కూడా మన మైండ్ కావాలి ఉండేది ఆయనే కాబట్టి ఆయన మనకు సరి అయిన మార్గంలో తీసుకుంటారు. ఆ మార్గం వల్లనే దేవునికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదకరంగా. అందుకని ఎప్పుడు సంతోషంగా ఉండడానికి దాంతో స్టార్ట్ చేస్తాను. So let us rejoice in Christ because He is our protection. He is our protection for our minds and our hearts. కాబట్టి ఈ ఆలోచనతోటి మనం ప్రార్థనలో దిగినప్పుడు మనం చేసిన ప్రతి విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో చేరి మీరు ఏమి కోరుతారో దాన్ని ఇవ్వగలుగుతాను నేను అంటే. అట్లాంటి ఆలోచనతోటి మనం అడిగినప్పుడు ఈ కొండను జరుపుకుంటే ఆ కొండను పక్కకు జరిపేస్తారు. సో అటువంటి పవర్ ఉన్న ఈ ప్రార్థనలు మనం కంటిన్యూ చేద్దాము. దానికి కావాల్సిన కాపుదల దేవుని సన్నిధిలో దేవుడే దయచేస్తాడు. యేసుక్రీస్తు ద్వారా ఆ సమాధానం మనం అందరం పొందాలి. అటువంటి సమాధానం ఉన్నప్పుడే కుటుంబంలో కానీ, మన లోపల కానీ, మన సంఘాలలో కానీ, ప్రపంచంలో కానీ సమాధానం వస్తుంది.
సో అందుకని సమాధాన అధిపతి అయిన యేసయ్య దగ్గరికి మనం ప్రార్థన విజ్ఞాపనలతో మనం ఆయనని ఆరాధించడం అవసరం. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.